చాలా మంది అడుగుతారు ఇల్లు రెంట్కి ఇస్తారంట అమ్ముతున్నారంట, ఇది నిజమా అబద్ధమా? సో గాయ నేను చెప్తున్నా గాయ, నేను చాలా మంది రెంట్కి ఇస్తారు అన్నారు, కానీ ఇల్లు అమ్ముతున్నారని మాట అయితే వెళ్ళింది. మరి అమ్ముతున్నారో మనకు తెలియదు, రెంట్కి అయితే ఇస్తున్నారంట. ఇప్పుడు దాదాపు ఒక 15 years అవుతుంది అక్కడ ఉండబట్టి అందరూ. సో గాయ ఇక డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పాలంటే, డబుల్ బెడ్రూమ్ అయితే ఇక అమ్మే ఛాన్సే లేదు, రెంట్కి ఇచ్చే ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ డబుల్ బెడ్రూమ్లో ఇంట్లోనే ఉండాలంట. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూము. సో గాయస్ ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే కొంచెం 15 years అవుతుంది కదా అక్కడ, ఇక రెంట్కి ఇస్తారంట. కొంతమంది ఏమో అమ్ముతురు అన్నారు, మరి ఏంటో మనకు తెలియదు, అది అమ్ముతురు అమ్ముతలేరు మనకు తెలియదు. సో గాయస్ మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు ఎట్లున్నది ఎలా ఉన్నదో మొత్తం చూపిస్తాను. చూడండి గైస్, మన ఇందిరమ్మ ఇల్లు చూడండి గైస్, ఈ నుంచి ఆ కొనాక్ వరకు ఉన్నది. చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తుంది. మీదకి వీడియో తీస్తే చాలా మంది జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ కుట్ట సైడ్ వరకు ఉన్నది ఇందిరమ్మ ఇల్లు. చూస్తున్నారా గైస్? చూడండి గైస్, అక్కడ వరకు. మనం ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మన డబుల్ బెడ్రూమ్ ఉన్నది, మన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ. మళ్ళా లెఫ్ట్ సైడ్ లో చూస్తే మన ఇందిరమ్మ ఇల్లు. చూసిరా గైస్, పక్క పక్కకే ఉన్నది. చూసిరా గైస్, ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ, రైట్ సైడ్ లో ఏమో డబుల్ బెడ్రూమ్. అది ఇందిరమ్మ ఇల్లు మనం ఇంట్లోకి వెళ్తున్నాం. చూడండి గైస్, ఇక్కడ గేట్ ఉన్నా అన్నమాట. మనం ఇంకా లోపలికి వెళ్ళాలా. చూడండి గైస్, ఇది ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు గేట్ లోపల నుంచి మనం పోతున్నాము. చూడండి గైస్, ఇంటి బయట ఇట్లున్నా అన్నమాట. చూస్తున్నారా గైస్, పర్మిషన్ ఇస్తారా అయ్యారా అని ఫైనల్ అయితే ఒప్పుకున్నారు గైస్. సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. చలో గైస్, ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం. చూడండి గైస్, ఇది బెడ్రూమ్ ఇది. చూస్తున్నారు గైస్, ఇది బెడ్రూమ్ ఇది. మొత్తం చూడండి గైస్, సామాన్లు కూడా చాలా కనిపిస్తున్నాయి. మొత్తము సామాన్లు అయితే నిండిపోయినాయి ఇక్కడ. గైస్ 2 రూములు ఉన్నాయి గైస్, ఒక బెడ్రూమ్ ఒకటి కిచెన్. ఇల్లు కూడా చాలా అందంగా చూపిస్తుంది కదా గైస్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటా అని. ఇప్పుడు కిచెన్ ఉంది ఇక్కడ. చూడండి గైస్, కిచెన్ దగ్గర చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాత్రూమ్ చూడండి గైస్. గైస్ ఇక్కడికి లాస్ట్. ఇందిరమ్మ ఇల్లు ఎట్లుందో జర కామెంట్ చేయండి గైస్. గైస్ ఒక్క బ్లాక్ లో మొత్తం 32 మంది ఉంటురంట. చూసినారా గైస్, ఇదే మొత్తం బిల్డింగ్ అంతా. చూడ గైస్, మొత్తం టోటల్ ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే 141. మొత్తం జనాలు ఎంతమంది ఉంటారు అంటే 4512, 4512. ఒక్క బ్లాక్ లో 32 members. డబుల్ బెడ్రూమ్ చాలా ఈక్వైరింగ్ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. అదైతే రెంట్కి అయితే ఇయ్యారంట, ఇల్లు కూడా అమ్మరంట. ఈక్వైరింగ్ అయితే గట్టిగా ఉంటుంది, ఉండకపోతే క్యాన్సిల్ చేసేస్తా అంటారు గవర్నమెంట్ వాళ్ళు. చాలా మంది ఇంట్లో ఉంటారు. ఇప్పుడు సమ్మర్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, సో ఇప్పటి నుంచి అందరూ ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈక్వైరింగ్ చేయడానికి వస్తారు. చాలా మంది ఉంటారు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా ఇక్కడ. డబుల్ బెడ్రూమ్ దగ్గర రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మొత్తం టోటల్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే 41 బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం జనాలు ఎంత ఉన్నారు? 4428 మంది ఉన్నారు ఇక్కడ. గైస్ ఇప్పుడే మనం ఇంటి బయట ఉన్నాం. మనం ఇంట్లోకి వెళ్దాం. ఇల్లు ఎలా ఉన్నదో మొత్తం చూపిపోతున్నాం. ఇది ఒక హాల్ గైస్. చూడండి గైస్, ఇప్పుడు మనం సెల్ఫ్లకి కలర్ ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక రైట్ సైడ్లో తిరుగుతుంటే ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్కి ఏ కలర్ ఉన్నది? గ్రీన్ కలర్. చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి లెఫ్ట్ సైడ్లో పోతుంటే మొత్తం ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. చూడండి గైస్, ఫస్ట్ బెడ్రూమ్లోకి ఇప్పుడే లోపలికి వెళ్ళినాం. చూడండి గైస్, ఈ సెల్ఫ్లకి కలర్ ఉన్నది, ఆ బార్డర్కి ఏమో గ్రీన్ కలర్ ఉన్నది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సెకండ్ బెడ్రూమ్ ఎట్లున్నది ఎలా ఉన్నదో అది కూడా చూపిపోతున్నాం. చూడండి గైస్, ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ కనిపిస్తుంది. మనం ఫస్ట్ బాత్రూమ్లోకి వెళ్దాం. బాత్రూమ్ ఎట్లున్నదో ఎలా ఉన్నదో మొత్తం చూపిపోతున్నాం. చూడండి గైస్, బాత్రూమ్ ఇలా ఉన్నది. ఇక్కడ చూడండి గైస్, సైజ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి గైస్, సెల్ఫీగా ఈ కలర్ ఉన్నది. మనం ఇక్కడ ఒక బాత్రూమ్ ఉన్నది, సెకండ్ బాత్రూమ్ ఇది. చూడండి గైస్, మనం ఒకసారి కిచెన్ దగ్గర పోదాం. కిచెన్ ఎట్లున్నది ఎలా ఉన్నదో మొత్తం ఆడగొర చూపిస్తాము. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తుంది కిచెన్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా సామాన్లు అన్నీ పెట్టేసారు. ఇక మనకి ఒకసారి లెఫ్ట్ సైడ్లో వస్తే మొత్తం ఒక బాల్కనీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాల్కనీ అయితే. చూడండి గైస్, ఇప్పుడు మనం బాల్కనీ దగ్గర పోతున్నాం. అబ్బాబాబా ఏమని ఉందా గాయ, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కలర్, ఆ బిల్డింగ్ చూస్తే హైలైట్ ఉన్నది ఇక్కడ. నాకు ఇక్కడనే మంచి ప్రశాంతంగా ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడికే ఎండింగ్ వరకు ఉంది. గైస్ చాలా మంది అడుగుతారని నేను అందుకే ఇవన్నీ చూపించినాము. నేను ఎన్నో వీడియోలు తీసిన డబుల్ బెడ్రూమ్ గురించి. ఇందిరమ్మ ఇల్లు అయితే ఒక్కసారి చూపించిన. డబుల్ బెడ్రూమ్ అయితే చాలా వీడియోలు ఉన్నాయి. చూడండి, నా ఛానల్ ఓపెన్ చేస్తే సైజ్ తెప్పించుకున్న వాళ్ళు, పేటింగ్ తెప్పించుకున్న వాళ్ళు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఊళ్ళలోకి వచ్చిన వాళ్ళకి అక్కడ ఇక్కడ ఏరియా ఉంటే ఆ ఏరియాకి వస్తా అన్నారు. నేను ఆ వీడియోలు అన్నీ తీసిన. పేటింగ్ ఇప్పించుకుంటే సైజ్ తెప్పించుకున్న వాళ్ళు ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీరు కాల్ చేయండి. ఎక్కడ ఉంటే అక్కడికి వస్తా అన్నారు. గైస్ మీరు ఫస్ట్ లైక్ చేయండి గైస్, లైక్ చేయండి. మీరు మర్చిపోతారు లైక్ చేయడము. జర లైక్ చేయండి గైస్. చాలామంది వీడియోలు చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతారు. జర లైక్ చేయండి. లైక్ చేసి ఏంటంటే వీడియోలు రీచ్ అయ్యే ఛాన్స్. 1000 మంది చూస్తారు, 10,000 మంది చూస్తారు, 20,000 మంది చూస్తారు. చాలా వీడియోలు చూస్తారు, షార్ట్ వీడియోలు కూడా చాలా మంది చూస్తారు, కానీ లైక్ చేయడం మర్చిపోతారు.
మీకు నచ్చనే లైక్ చేయండి, లేకపోతే లేదు అంతే. సరేనా గైస్, కొత్త వచ్చిన జర లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మంచి మంచి వీడియో తీసుకొని వస్తూ ఉంటా. సరేనా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్.